హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసంని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ అటుకుల పాయసం అనేది పిల్లలైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. మరి ఈ అటుకుల పాయసాన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు పాలని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో ఏ కంపెనీ పాలైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి వాటర్ని కూడా ఒక చిన్న గ్లాస్ వరకు వేసుకొని ఈ పాలని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరిగించండి. చూడండి, పాల మీద ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఇలా పాలని మరికొద్దిసేపు బాగా మరిగించండి. పాలనేది మనకి ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి కాజు, అలాగే బాదం, కొన్ని కిస్మిస్లు వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేది ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము 1.5 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. 1.5 కంటే కొంచెం తక్కువగా ఉండేట్లుగా అటుకుల్ని తీసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అటుకుల్ని క్రిస్పీగా వచ్చేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ సన్న అటుకుల్ని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో కొంచెం వెడల్పుగా, కొంచెం పల్చగా ఉండే అటుకుల్ని అయినా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని మాడనివ్వకుండా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ అటుకుల పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి ఈ పాయసాన్ని ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మాత్రమే వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు మనకి అటుకులు అనేవి చూడండి, ఒకటి పట్టుకొని ఇలా నొక్కి చూస్తే ఇలా క్రిస్పీగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా వేడి చేసి ఉంచుకున్న పాలని దీనిలో వేసుకోండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అటుకులు సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగు అంటకుండా ఈ పాలు మొత్తం చిక్కగా అయ్యి అటుకులు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఇలా బాగా ఉడికించండి. ఈ అటుకుల పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి. చూడండి, అటుకులు అనేవి మనకి ఇలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు వీటిని బాగా ఉడికించేసుకోండి. ఇప్పుడు మనం దీనిలోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. మనం అటుకుల్ని ఒకటి మీద 1/2 కంటే తక్కువ వరకు తీసుకున్నాం కాబట్టి దీనిలో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 ఇలాచీలని కూడా ఈ విధంగా దంచి వేసుకోండి. ఇప్పుడు షుగర్ కలిసేటట్లుగా వీటిని బాగా కలపండి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా కరిగించి కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా కలపండి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అటుకుల పాయసాన్ని మరికొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు దీనిని బాగా ఉడికించండి.
చూడండి పాయసం అనేది మనకి చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన ఈ పాయసంని స్టవ్ నుంచి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి కానివ్వండి, అలాగే ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానివ్వండి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయేటటువంటి మన ఈ అటుకుల రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ అటుకుల పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.